అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 23వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో తగినంత ప్రయత్నం చేస్తారు. క్రమంగా పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. సొంతంటి నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది. శత్రువులకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరూ ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును ఏర్పరచుకుంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక శుభ ఫలితాలు ఏర్పడిన ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గట్టుగా పనిచేస్తారు. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు వెలువడడం, స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడడం, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. మానసిక శక్తి ఏర్పడుతుంది. పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలు వెలువడడం, సౌభాగ్య సిద్ధి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఇంతటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు తొలగిన అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడిన తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు. వృత్తి ఉద్యోగ
ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, సమాజంలో నూతన పరిచయాలు పెరిగినం, ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారంలో అంచనాలు నిజమవడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినం, నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రముఖుల సలహాలు మేలు చేస్తాయి. నూతన ప్రోత్సాహకాలు అందినం, గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.